వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కేంద్రంలో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో అగ్నిమాపక వారోత్సవాలపై అవగాహన. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎంపీ బైరెడ్డి శబరి. చైర్మన్పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. చిన్న కల్వాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆచరణలను ఆచరించే వారే చెప్పాలి. సాంప్రదాయాలను ఆచరణలను పాటించడం వల్ల మానవ జీవితానికి సుఖమైన మనుగడ ఉంటుందని శ్రీ 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 త్రిదండి అప్తాక్షరి సంపత్ కుమార్ స్వామి రామానుజ జీయర్ స్వామి చెప్పారు. ఈరోజు కర్నూలు నగరం వాడు గ్రామం సమీపంలో శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీరంగస్వామి దేవాలయంలో గోదా గోకులంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. శ్రీరంగం నల్లన్ చక్రవర్తులు రఘునాథ ఆచార్య స్వామివారి శత జయంతి ఉత్సవ సందర్భంగా శ్రీరామయన్ మహాయజ్ఞం ఏప్రిల్ 13 నుంచి 18 వరకు జరుగుతుందని, 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 1008 మంది భక్తులచే విష్ణు సహస్రనామ స్తోత్ర సమూహిక పారాయణం అనంతరం ఉభయ వేదాంత పండిత మహాసభకు భక్తులు కదిలి రావాలని కోరారు. వారు మన వారినే ఫెడరేషన్ తరఫున మేము కూడా 10,000 మంది అక్కడ జరుగుతుంది ప్రతి ఆగస్టు 1వ తారీఖు. అలా అన్ని సంఘాలు కూడా ఆహ్వానం చేశాము. రేపు వీళ్ళు కూడా కలుస్తామని మేమంతా కూడా తెలుసుకొని వస్తామని అన్నారు. అలా విష్ణు సహస్రనామ పవర్ ఎంతటిది అంటే చాలా గొప్పదైనటువంటిది. విష్ణువాచార్య వారు ధర్మరాజు పాండవులకు శ్రీ విష్ణు సమక్షంలో చెప్పినటువంటిది. ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క ఋషి జపం చేసి భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి నామం అది. అలాంటి నామాలు 1000 నామాలు మనం చేస్తున్నామంటే ఎంత గొప్ప విషయం అనేటువంటిది మనకు స్వయంగా కూడా మనం 93లో 52 రోజులు రాత్రిలో వాళ్ళు ఇక్కడ కోట ఆంజనేయ స్వామి గుడిలో చేయడం జరిగింది ప్రారంభప్పుడు. అలాగా ఇప్పటి వరకు కూడా ఇంటింట పాడమని మేము ప్రతి ఇంట్లో తెలిసినటువంటి వారికి ఈ అమ్మాయి కలిసి విష్ణు సహస్రనామం చేస్తూ వస్తున్నాము. అలాంటి విష్ణు సహస్రనామం మేము సామూహికంగా అందరం కలిపి ఒకసారి చేసుకొని పీఠాధిపతులు 10 మంది, మనం ముఖ్యంగా జిఎస్ స్వాములు 8 మంది కాకుండా విద్యానంద స్వామి వారు అతిపెద్ద పీఠాధిపతి వారు ఎన్ని ఎకరాల్లో రోజుకు 600 నుండి 800 1000 భోజనాలు కూడా ప్రతిరోజు నిత్యం చేస్తూ ప్రతి ఊరిలో వాళ్ళ పేరు తెలియనటువంటి వారు ఉన్నారు. ఊరు తిరిగి వారు ధర్మాన్ని ప్రబోధిస్తూ అడ్డంకు వచ్చినా కానీ వారు డైనమిక్గా ఎదుర్కొని అందరినీ సామూహికంగా ఒక చోటికి చేర్చి ఆ కష్టాలని తీర్చేటువంటి వారు అటువంటి మహానుభావులు కూడా రేపు మనకు తోటలపల్లి వారిది ఇక్కడ ఏం చేస్తున్నారు. ఇంకా మనకు పరమాత్మానంద స్వామి చర్చల దగ్గర గంగాపురం ఆశ్రమం వాళ్ళకు 8 ఎకరాల్లో ఉంది. అలానే వైష్ణవ సంప్రదాయంలో నారాయణుడు దగ్గర నుంచి రఘునాథాచార్య స్వామి వరకు ఎంతో మంది పండితులు కేవలం వాళ్ళ పాండిత్యం కాకుండా జీవితాన్ని త్యాగం చేసి సమాజంలో ఎప్పుడూ ఈ సంప్రదాయము ఈ ఆచారము ఆనువంశికంగా వచ్చేటువంటి ఈ పద్ధతులన్నీ కూడా సజావుగా నిలవాలి అంటే ఆచరించి చూపించాలి. ఆచినోతి శాస్త్రార్థం ఆచార్యే స్థాపయతి. ఆచరించి చెప్పేవాడు ఆచార్యుడు. ఆచరించకుండా మైకుల్లో చెప్పేటువంటి వాడి వలన ప్రయోజనం ఉండదు. కనుక వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈ సంప్రదాయాన్ని మనం పాటించడం అన్నా, ఈ ఆచారాలు మనం పాటించడం అన్నా మానవ జీవితానికి సుఖమయమైనటువంటి మనుగడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ మహాత్ములందరూ కూడా ఆచరించి వాళ్ళు ఆచరించడానికే జీవించారు. అలా జీవించినటువంటి మహానుభావుల్లో ఈ శతాబ్దిలో అగ్రగణ్యులు రఘునాథాచార్య స్వామి వారిని గురించి తెలియనటువంటి వారు లేరు. రాజకీయ నాయకుల్లోనూ వారి పరిచయం, వారి రాజకీయాలు తిరిగేవారు కాదు. కానీ వారి గ్రంథాలను రచన చదివినటువంటి రాజకీయ నాయకులు కూడా పుస్తకాలు చదువుతారు కదండి.
వారు చదివినటువంటి రాసినటువంటి పుస్తకాలు చదివి అమ్మో ఇంత విషయం ఉంటుందా, రామాయణాన్ని ఇంత బాగా చెప్పవచ్చునా, విష్ణు సహస్రనామానికి 1200 పేజీల భాష్యం అన్నది అంటే అది ఎంత గొప్ప స్తోత్రం అని సాధారణమైన జ్ఞానం కలిగిన వారికి కూడా మన విజ్ఞాన ఘనిని అందించినటువంటి మహనీయుడు వారు. అలాగే ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆయన మార్గదర్శనం. అలాగే ఉభయ వేదాంత పండితులు వారు చెప్పకుండా, వారి సంబంధం లేకుండా నేను పండితుడిని చెప్పగలిగిన వాడు భారతదేశంలో లేరు. ఉత్తరాదిలో కూడా ఎంతో మంది పండితులు ఉన్నారు. వారు కూడా వీరి మీద చాలా గౌరవం. ఒకరోజు ఉత్తరాది నుంచి పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ను ఝాన్సీ రెడ్డి కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి సమాజంలో నేటి బాలలే రేపటి భారత పౌరులని అన్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విద్యాధికారి బుచ్చయ్య, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ బాకి శ్రీనివాసు, టెక్నీషియన్ నాగరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రు, విద్యా కమిటీ చైర్మన్ బీరెల్లి లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాలలో కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ పాఠశాల విద్యార్థుల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి మినరల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఆగాడు ధైర్యంగా ఉంటే డైరెక్ట్ వచ్చేటప్పుడు మినరల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మేడం యశస్విని రెడ్డి గారు మరియు ఝాన్సీ రెడ్డి మేడం గారికి మరియు రాజకీయ నాయకులకు, పెద్దలకు, గ్రామ ప్రజలకు మరియు కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాఠశాల తరఫున హృదయపూర్వక సమస్తం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. ముందుగా ప్లాంట్ ప్రారంభోత్సవం జరగడం జరుగుతుంది. Gracias.
కర్నూలు జిల్లా అదోన్ నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సమక్షంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. He supported me in studies. Collector madam and MLA sir and SR madam and video madam, MRO madam, all supporting me. Collector madam joined in KCB Aspari. I was completed my intermediate in KCB Aspari. I stood district first in KCB in all business streams. పాప అందుకున్న ఏదైతే ఉందో ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే జిల్లా కాపాలంటే సమస్య కాదు, ఏదున్నా ఉన్నత స్థాయి స్కూల్లో చదివా, అదే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చిందంటే ఇంకా బాగా ఉన్నత స్థాయి చదువులు ఉండే ఖచ్చితంగా ఆ పాప అనుకుని సాధిస్తామని చెప్పేసి కూడా నా సపోర్ట్. అధ్యక్షుడి గారితో మాట్లాడాను, కేఎన్ఆర్ గారితో మాట్లాడాను. మనకు 2-3 వారాలలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కనిపించేదానికి సాయి ప్రసాద్ రెడ్డి మామ మేము మళ్ళీ ఒకసారి మాట్లాడి, మామ కూడా గట్టిగా చెప్పినాడు. కాబట్టి తప్పకుండా మీ కోరిక, మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పార్టీ ఇంత పెద్ద ప్రతిష్టను పార్టీకి ఇచ్చినందుకు మీ కోరిక తప్పకుండా పార్టీ నెరవేరుతుంది. కాబట్టి ఈరోజు మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేపట్టింది సాయి ప్రసాద్ రెడ్డి గారికి. ఏదన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేవాళ్ళు. ఏదన్నా ఒక మెంబర్ ఎక్స్ట్రా అఫీషియల్ మెంబర్ ఎవరో ఎమ్మెల్యే గారు అది ఖచ్చితంగా ఉండాలి ఈరోజు. ఎందుకంటే ఉంటే మా సత్తా ఏమో, మా పార్టీ నాయకులు కౌన్సిలర్ల సత్తా ఏమో చూపిస్తా ఉందని జరుగుతాం. అనవసరంగా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఇక్కడ కూడా కౌన్సిలర్ పోలే, ఏదో ఫస్ట్ టైం గెలిచినప్పుడు పోయినారో మాట్లాడతామంటే వస్తా ఉన్నాం. అంతవరకే ఏదున్నా మన ఎమ్మెల్యే అధికారం అక్కడ పనిచేయదు. అది తెలిసి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్లు పోయి కౌన్సిలర్ కూర్చోబెట్టి మాట్లాడి తన పనులు చేసుకోవడానికి, తన ఆదాయం చూసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏ రకంగా కూడా వాళ్ళలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయలే పార్టీ తరఫున. అందుకే ఏదున్నా కూడా ప్రత్యేకంగా మనందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా పక్కబెట్టినా కూడా ఏ విషయానికి కూడా తలంచుకోకుండా మన పార్టీ గౌరవాన్ని పెంచినటువంటి ఘనత మహిళా కౌన్సిలర్ది, మిగతా కౌన్సిలర్ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాం. ఎందుకంటే ఎంతో నమ్మకంతో సీట్లోనే ఒక బీసీ మహిళని కూర్చోబెట్టిన తర్వాత ఏదైనా కానీ కౌన్సిలర్ సహకరించాలి. కౌన్సిలర్ సహకరించుకుంటూ పార్టీ అధికారం పోతేనే ఇమ్మీడియట్గా వాళ్ళ మార్పు కనపడే పరిస్థితి వచ్చింది. ఏదన్నా కూడా ఒకవేళ అధికారం రాష్ట్రంలో పోయినచ్చు, ఈ ఆదోన్లో మున్సిపాలిటీలో మన అధికారమే ఉంది, మన అధికారం ఉంది. ఈ పరిస్థితిలో కౌన్సిలర్ చైర్మన్ గారు గమనించుకోకుండా వీళ్ళు తీర్మానం చేసినటువంటి పనులని పెండింగ్ పెట్టడం చేస్తుండే దానికే ఒకసారైనా
కౌన్సిల్ సత్తా చూపించాలని చెప్పేసి ఉద్దేశంతోనే అవిశ్వాసం తీర్మానం ఏర్పాటు చేసుకుని వాళ్ళ పంతం నెక్కించుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఈ విధంగా భయం లేకపోతే కూడా చైర్మన్కి కౌన్సిలర్ అంటే ఏమి తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే వాళ్ళకి గుర్తొచ్చే విధంగా ఉందా అని చెప్పేసి కూడా ఈరోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎంతో మంది నాకు ఫోన్ చేసి సార్ మేము 5 మంది కాంటాక్ట్లో ఉన్నారు, ఏదో డబ్బులు పోతా ఉన్నారు అని చెప్పినా నేను ఎప్పుడు నమ్మలే. మా వాళ్ళు ఎవరు పోరు, ఎన్ని కోట్లు ఇచ్చినా పోరు, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నానని నా నమ్మకాన్ని నేను పెట్టుకున్నాను. కాబట్టి ఏ విధంగా ఎంతమంది రామకుప్పంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీగా సులోచనమ్మ, వైస్ ఎంపీపీగా వెంకటరమణ గౌడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఎంపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, తెలుగుదేశం పార్టీ విస్తరణ విభాగం అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పేద ప్రజల ప్రవేశం పెట్టిన పథకాలు అన్ని విధాలుగా అర్హులైన నిజమైన పేదవారికి గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం వారికి అదే విధంగా చేయాలని అన్నారు. దయచేసి కొంచెం 5 నిమిషాలు సైలెంట్గా ఉండాలి ప్లీజ్. గతంలో జరిగిన ఎన్నికల్లో చాలా బాగున్నాడు అని చెప్పి మళ్ళీ ఏదో బాధలపై ఈ పార్టీలోకి వచ్చి ఎంపీడీతో కలిసి అందరూ సహకరించినారు. కాబట్టి మేము అందరూ చేరి ఈరోజు మాకు 4 మండలాల నాయకులు కష్టపడి మాకు ఈ పదవి తీసి ఈ సీట్లో కూర్చొని పెట్టినారు. కాబట్టి మేము అందరికీ గౌరవించి కాబట్టి మండలాన్ని డెవలప్మెంట్ చేయడంలో ప్రతి గౌరవంతోనూ పెద్దల మాట అర్థం చెప్పకుండా అందరికీ మా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఉన్నాను. ఇంతగా ముగిస్తాము. ఒవ్వరికి కప్పేసి వస్తా ఉన్నాడు చాంబర్ కదా ఏం పర్వాలేదు. మన రామకుప్పం మండల నూతనంగా ఎంపిక చేసినటువంటి మన నియోజకవర్గం నాయకులు అయినటువంటి మన ఎమ్మెల్సీ సార్ గారికి, మన కల్వొంది పిఎస్ మునిరత్నం సార్ గారికి, సురేష్ బాబు సార్ గారికి, మరియు మన మండల నాయకులు అయినటువంటి ఆనంద్ రెడ్డి గారికి, అదేవిధంగా చిన్ని కృష్ణన్న, చలపతన్న, మా యొక్క అడ్డదారులు మా రామ్మూర్తి గారికి, మున్సామన్ గారికి, మరియు ఇతర నాయకులు పట్లనారాయణ గారికి, అదేవిధంగా మాకు ఈ ఎన్నికకు తోడ్పడినటువంటి నియోజకవర్గ లీడర్లు అందరికీను ఆ రోజైతే ఎంతో దీనిగా కష్టపడిన ఐకమత్యమే మహాబలం. సో మీరు ఈ విజయాన్ని ఏ విధంగా సాధించారు, మన మండల అభివృద్ధిలో కూడా అంతే ఐకమత్యంగా ఉండి మీ మండలాన్ని నెంబర్ 1 స్థానంలో ఈ కుప్పం నియోజకవర్గంలో ఉండేలాగా ఛాలెంజ్ లాగా తీసుకొని మీరందరూ పనిచేయాలని చెప్పనేసి తద్వారా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి దాంట్లో కూడా మీరు పూర్తి స్థాయి మెజార్టీని సాధించి చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని ఈ నియోజకవర్గంలో పెంచే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని మీకు మద్దతు ఇచ్చి మీతో తోడుండి నడవడానికి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు నేనైతేనేమి, పిఎస్ మునిరత్నం గారు అయితే, గవర్నమెంట్ సీనియర్ అయితేనేమి, ఆంజనేయ రెడ్డి అన్న, సురేష్ గారు, మనోహర్ సార్, అట్లాగే ఎంపీపీలు, ఇతర మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి కట్టుగా మీతో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మనందరం ఒకటి ఆలోచించుకోవాలి. నేను చేసే ఈ పని వల్ల నా నాయకుడికి, నా పార్టీకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఎందుకంటే ఆ చెట్టు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ఈరోజు మనకు దక్కుతున్న గౌరవం సమాజంలో ఆ నాయకుడి వల్ల, పార్టీ వల్ల. అంతేగాని ఆ తర్వాత 3వ అంశం మన ప్రవర్తన, మనం చేసేటటువంటి సర్వీస్. ఫస్ట్ మనం బయటకు పోయినప్పుడు నేను ఫలానా తెలుగుదేశం పార్టీ నాయకుడిని
అని చెప్పగానే మనం చూడగానే వాళ్ళు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. తద్వారా మనకు ఒక ఉందో ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఆరోగ్య సేవకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందేటట్టు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అశశ్విని రెడ్డి, ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మీడియాకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి తమ ముందున్న లక్ష్యమని అన్నారు. మా కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, హనుమా నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు రాజేష్ నాయక్, ఉపాధ్యక్షులు గోన మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది మేము గెలిచిన 3 నెలల నుంచే మా మీద ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. అది వాళ్ళకి గోడం అనేది ఇంకా మింగుడు పట్టట్లేదు. దీని మీద మీ అందరికీ తెలుసు, ఆ రోజు పాలకుర్తికి వచ్చినప్పుడు ఒక గోల్ మీద ఒక పేద ప్రజలకి సర్వీస్ చేయాలని వచ్చినాం. అలాగే కాంగ్రెస్ ప్రజలు కూడా, పాలకుర్తి ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించినారు. వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ఈరోజు మనకి పాలకుర్తిలో ఒక స్వతంత్రం అనేది వచ్చింది. ఆ స్వతంత్రంతో ప్రజలు మంచిగా క్షేమంగా బతుకుతున్నారు. అదనేది ఆపోజిషన్ పార్టీ అనేది మింగుడు పట్టలేదు. పడకుండా మా మీద ఏదో ఒక ఆరోపణలు, అత్తాకోడలు అని చెప్పడం అనేది జరుగుతున్నది. ఒకడేమో అత్తాకోడలు అని మాట్లాడతాడు, ఇంకొకడేమో మేము ఇండియా నుంచి పాలకుర్తి నుంచి డబ్బులు సంచులు అమెరికాకి మోసుకెళ్తున్నాం అని చెప్తాడు. అసలు సంచులు మోసుకెళ్ళింది, పాలకుర్తిని దాచుకొని చేసింది మీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? 40 కోట్లు చెక్ డ్యామ్స్కి వచ్చినాయి. అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్, తొర్రూరు హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది. తొర్రూరుగా మళ్ళీ ఇదైంది, అది మళ్ళీ రీటెండర్ అవుతుంది. పాలకుర్తిది ఏదైతే అయిందో అది ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు. పాలకుర్తి హాస్పిటల్ 50 బెడ్ అప్గ్రేడ్ అవుతుంది. ఇంకా దీంతో పాటు రాయపర్తిలో మీ అందరికీ తెలుసు, వేర్ హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చినాం. గోడౌన్ కూడా శాంక్షన్ చేయించినాం. అది ఒక 14 కోట్లు. రాయపర్తిలోని గోడౌన్ 14 కోట్లు. ఇంకా రాయపర్తిలో ఇంకా కూడా ఆలోచన ఉంది చేయాలని, అంటే రాయపర్తి టౌన్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఉంది. అది చేయాల్సింది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా రాయపర్తి టౌన్ని కూడా మా హయాంలో డెవలప్ చేసి తీరుతాం. ఈ గోడౌన్ తీసుకొచ్చినాం. ఇంకా కూడా అక్కడ ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా ప్రియారిటీ వైజ్గా ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక విజన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. దాని ప్రకారంగా కూడా వెళ్తూ ఉన్నాము. ఫ్లడ్ డ్యామేజ్, లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసమని ఒక 60 లక్షల దాకా వచ్చినాయి. ఇవే కాకుండా మీ అందరికీ మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరు అందరు చూసుంటారు. పెద్ద వంగర్లో అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా పర్మనెంట్, అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకుముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు. అది ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసు, అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ దాన్ని ఇంత చేయాలనుకుంటున్నారో చేయండి. ఇంకొకసారి అత్తాకోడళ్ళని లేనిపోని మాటలు మాట్లాడితే మటుకు అది అస్సలు కూడా మర్యాద ఉండదండి. ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. అది అట్లా మాట్లాడటం చాలా తప్పు. ఒకళ్ళ ఇంట్లో కావాలని తొంగి చూసి అక్కడ ఏం లేనిది కూడా ఊహించి ఒక సినిమాటిక్ విధంగా ఏదో చిచ్చు రేపే విధంగా మాట్లాడితే మన అందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఎన్నడూ కూడా అనలేదు. నేనే కాదు, మా అత్తమ్మ కూడా వ్యక్తిగతంగా ఎవ్వరం అనలేదు. ఇంకొకసారి మీరు అత్తాకోడలు అంటే అనుకోండి, నాదేంది అనుకుంటారా అనుకోండి. నేను క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి ఇస్తున్నా. మీరు అనుకుంటారా ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు. మీకేం పని పాట లేదేమో, ఓడిపోయినాక ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్లపైన తిరుగుతుండ్రు, అందుకు ఇంకేం చేయాలో తెలియకుండా ఇదంతా చేస్తుండ్రు అనుకుంటారు. కాబట్టి జాగ్రత్త, ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త. మీ హుందాతనాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మీరంటే ఒక హుందా ఉంటే బాగుంటుంది. కొంచెం పెద్దవాళ్ళు హుందా ఉంటే బాగుంటారు. అనవసరం ఇదంతా చేస్తే ఏమొస్తుంది చెప్పండి. మేమిద్దరం మంచిగానే ఉన్నాం. అమెరికా పోతారనంటే ఇందాక మా అత్తమ్మ చెప్పిండ్రు. మరి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నప్పుడు పోయి వస్తారు. ఎవరు పోవట్లేరు, ఇట్లా పోయి అట్లా వస్తారు. అంతేగాని పాలకుర్తి ప్రజలు ఆనాడు వచ్చింది పాలకుర్తి ప్రజల కోసమే.
ఈరోజు ఉండేది పాలకుర్తి ప్రజల కోసమే. ఖచ్చితంగా కార్యకర్తల్ని అట్లనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని లేనిపోని వాటికి గురి చేస్తే మటుకు అస్సలు ఊకునేది లేదు. మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ అంతా చుట్టూ కవర్ చేయండి, ఇక్కడనే కనిపిస్తుంది మీకు మా కోఆర్డినేషన్ ఏందన్నది. అదంతా కూడా అనవసరంగా లేనిపోని విద్యద్దు. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూపిస్తాం. మీకు ఏమైనా ఉంటే అక్కడ చూసుకోండి, మీరు మేము అక్కడ చూసుకుందాం. ఖచ్చితంగా మళ్ళా స్టేట్ లో వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఇంకా కూడా మరి ఇప్పుడే ఇంత ఇదైపోతుండ్రు, అయ్యో 1.5 year కే మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతుండ్రు. మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మరి ఇంకా మీరు ఏం చేస్తారో మీకే తెలియదు. జాగ్రత్త, ఆరోగ్యాలు జాగ్రత్త. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.